మహాభారతం యొక్క ఇతిహాసం హస్తినాపురం రాజు అయిన శాంతను కథతో ప్రారంభమవుతుంది. ఒక నిర్మలమైన రోజు నదీ తీరంలో విహరిస్తూ ఆమె అందాన్ని మరియు ప్రకాశించే గంగను అతడు చూశాడు. మొదటి చూపులను ముక్తుడైన శాంతనుడు ముందుకు వచ్చి ఆమెని వివాహ ప్రతిపాదన చేశాడు. సరే, పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. కానీ ఒక షరతు అన్నది గంగ. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పవద్దు. అలా అడ్డు చెప్తే నేను విడిచి వెళ్ళిపోతా. శాంతనుడు, మహా అంటే ఏం చేస్తుంది? దానాలు ధర్మాలు చేస్తుంది. నేను రాజుని, నా దగ్గర తరగలేనంత ఆస్తి ఉంది అని గర్వంతో సరే అని చెప్పాడు. ఆ తర్వాత గంగను పెళ్లి చేసుకున్నాడు. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆ బాబు శాంతనుడు చూడకముందే నదీ తీరానికి తీసుకువెళ్ళింది గంగ. కానీ వెనకాలనే శాంతనుడు వచ్చాడు. కాసేపు నది దగ్గర ఆడించింది గంగ. ఆ తర్వాత నదిలో ఆ బాబుని పడేసింది. ఆ తర్వాత శాంతనుడు చూసి తల ముందు పాడేయడంతో శాంతనుడు దిగ్భ్రాంతి పొందాడు, బాధపడ్డాడు. కానీ తను వెళ్ళి ప్రశ్నించలేకపోయాడు. అలా 1 సంవత్సరం తర్వాత ఇంకో బాబు పుట్టాడు. అలానే చేసింది. అలా 7 మంది పిల్లలని నదిలో పాడేసింది. 8వ వాడిని అలానే చేయబోతుంటే శాంతనుడు వచ్చి అడ్డు చెప్పాడు. గంగ, నేను రాజుని, నా రాజ్యానికి ఒక వారసుడు కావాలి. కాబట్టి ఈ బాబుని చంపడానికి నేను ఒప్పుకోను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగ, ఈ 8 మంది పిల్లలు పూర్వం 8 పశువులు. వీళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల శాపానికి గురయ్యారు. వీళ్ళకి శాపం ఇచ్చాడు. మరణిస్తే వీళ్ళకి మోక్షం వస్తుంది అని, అందుకే ఇలా చేశాను అని చెప్పింది. అయినా నీవు ఇచ్చిన మాట తప్పావు. నేను విడిచి వెళ్ళిపోతున్నాను. అలాగే నువ్వు వద్దు అన్నావు కాబట్టి నేను ఈ బాబుని పెంచి పెద్ద చేసి నేనే నీకు అప్పగిస్తాను అని చెప్పింది. అలా చెప్పి శాంతనుని వదిలి నదీ తీరం దాటి వెళ్ళిపోయింది.